ఈ ఎలకల వల్ల ఎంత నష్టమో చూడండి రైతులకి. ఒకే బోనులో 2 ఎలకలు అయితే పడ్డాయి. ఇందులో ఒకటే పడుతుంది కానీ వెరైటీగా 2 పడ్డాయి. బహుశా మొగుడి పెళ్ళాలు అయి ఉంటాయి. పంట వేసిన కాడి నుంచి విత్తనం తింటామంటే పంట వచ్చాక చేను కొరుకుతా ఉంటే ఇప్పుడు ధాన్యాన్ని స్టోర్ చేసాం. మన బెంగళూరు నుంచి బాస్మతి ధాన్యం తీసుకొచ్చి పెట్టామన్నమాట. మొత్తం ఎలా తింటున్నాయి చూడండి. ఇగో కింద చూడండి, ఇదంతా పొట్టే. ఇగో ఇది మొత్తం కూడా పొట్టే. మనం ఎక్కడో తీసుకొచ్చి రూములో దాచుకుంటే పంట పొలంలో నుంచి ఇంట్లో దాచుకునేంత వరకు కూడా ఎలకలైతే వదలట్లేదు. విషం ఉన్న పాము విషంతో కూడా ఏదో తయారు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. దయచేసి ఈ ఎలకలను కూడా ఏదైనా ఉపయోగపడేటట్టు తయారు చేయండి, అప్పుడన్నీ అంతరించిపోతాయేమో. దీని వల్ల మోటార్ల డబ్బాలో వైర్లు కొరికేస్తాయి, అప్పుడు కరెంట్ షాకులు వస్తాయి. పంట విత్తనాలు తింటాయి, పంట వచ్చిన దాకా పంటను కొరుకుతాయి, పంట దాచుకునే సమయంలో కూడా నష్టం చేస్తాయి. దీనివల్లే పాములతో కూడా గురవుతారు రైతులు. వీటిని తినడానికి వచ్చి పాములు రైతులను కూడా చీకట్లో చూసుకోక కాటేస్తా ఉంటాయి. ఎలక వల్ల నాకు తెలిసి ప్రతిదీ నష్టమే ఉంది. దీనివల్ల లాభం అయితే ఏముందో నాకైతే తెలియదు. ఎవరన్నా అంటే వీడియో కామెంట్ లో పెట్టండి. దీనివల్ల కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయంటే ఆటోమేటిక్ గా అంతరించిపోతాయి. ఎక్కడో చైనా వాళ్ళు వీటిని తింటారంట. ఇలా మన సైడ్ కూడా ఎవరన్నా తింటే బాగుండు. మనలో మనమాట 31st దావత్ చేసుకుందామా?